క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. తల వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుర యేసయ్య, నీ బంగారు పాదాలకు వెలలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కొద్ది నిమిషాలు ప్రభువా నీ జీవ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ఆ నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడే మహిమ పొందమని ప్రార్థిస్తాము నాయన. మనిషిగా మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవ, నీ సత్య సారాంశంతో, సత్య పలుకులతో, ఆదరణ కలిగించే మాటలు, జీవము కలిగించే మాటలు ప్రభు బ్రతుకును సరిచేసి నీ మాటలతో తృప్తిపరిచి నడిపించి మీ కార్యం జరిగించమని నీకే సమస్త ఘనత మహిమా ప్రభులు ఆరోపించుకుంటూ నజరుడనే యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మీ అందరికీ నా వందనాన్ని నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేక ఆహ్వానాన్ని మీకు పలుకుతా ఉన్నాను. కొద్దిసేపు దేవుని గొప్ప వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం, మనము దేవుని మహిమ కొరకు సృష్టింపబడి ఉన్నాము. వీఆర్ మేడ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఎలా ఆయన చేసుకున్నాడు అనే మాటని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఆయన మార్గమున పోచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్న వాడు కాడా అనిది. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిది. వాడైతే నేను ఆయనను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడిన అని అడగగా, వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతున్నాను. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రతి పత్రికలో మనం చూస్తూ ఉన్నప్పుడు అదర్ దాన్ జాన్స్ గాస్పల్, యోహాను సువార్త కాకుండా వేరే సువార్తలు ఏవైతే ఉన్నాయో, మత్తయి సువార్త కానివ్వండి, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తలు, ఈ సినాప్టిక్ గాస్పల్స్లో మనం చూసే ఒక ప్రక్రియ ఏంటంటే, దేవుని అద్భుతాలు కొన్ని పర్సెప్షన్స్లో మాత్రమే మనం చూస్తాం, కొన్ని సందర్భాలలో మనం చూస్తాం, కొన్ని ధోరణిలో మనం చూస్తాం యేసు ప్రభు చేస్తూ ఉన్నట్టు. అయితే ఈ జాన్స్ గాస్పల్లో, ఈ యోహాను సువార్తలో ఎక్కువగా మనం సూచక క్రియలు అనే మాట మనం చూస్తాం. యేసు ప్రభు చేసిన సూచక్రియ, యేసు ప్రభు చేసిన అద్భుతము అనే మాటలు మనం చూస్తాం. సూచక క్రియ అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే చేయగలిగిన కార్యాన్ని మనం సూచక్రియ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ 9వ అధ్యాయం చూసినప్పుడు, ఆయన మార్గమున పోచుండగా పుట్టు గ్రుడ్డి అని ఒక మనుషుడు కనబడెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గాన వెళ్తూ ఉన్నప్పుడు, ఆ దేవాలయానికి వెళ్తూ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటని గమనిస్తే అక్కడ ఒక గ్రుడ్డివాడు కూర్చున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన పని మీద వెళ్తూ ఉంటే కింద మనం చూస్తూ ఉన్నాం 2వ వచనం నుంచి, ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? శిష్యులు చాలా అద్భుతమైన ప్రశ్న యేసుప్రభుతో మాట్లాడుతున్నారు. యేసుప్రభుకు వేస్తూ ఉన్నారు. ఏంటి ఆ ప్రశ్న అనంటే, ఎవరు పాపము చేసెను? పీపుల్ వర్ ఇగ్నోర్డ్ అబౌట్ సిన్. దే హ్యాడ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ సిన్.
ఈరోజు క్రైస్తవులం అని చెప్పుకుంటూ మన జీవితంలో వి హ్యావ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ సిన్. పాపపు అజ్ఞానంలో మనం బ్రతుకుతా ఉన్నాం. యేసు ప్రభు మన కోసం అంతా చేశాడులే, ఇంకా మనం చేసేదేమి లేదులే అనే పరిస్థితిలో ఈరోజు బ్రతుకుతా ఉన్నాం. జాగ్రత్త ప్రియ దేవుని సంఘమా, ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యం వింటున్న మనము మన జీవితంలో పాపాన్ని మనం తెలుసుకోవాలి. వి మస్ట్ నో అవర్ సిన్. కీర్తనలు 139 చివరి వచనం, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. వి మస్ట్ ప్రే, ప్రభువా నాలో ఈ పాపం ఏల్తా ఉంది ప్రభువా, లెట్ నాట్ సిన్ రూల్ మై లైఫ్. ఈ పాపంలో నేను పడిపోతా ఉన్నా, చేయకూడదు అనుకుంటున్నా నా పాపంలో చేస్తూ ఉన్నా, చేయకూడదు అనుకుంటా ఉన్నా ఆ పాపాన్ని చేస్తూ ఉన్నా. ఇటువంటి పరిస్థితులు ఈరోజు వాక్యం వింటా ఉంటే వీ హ్యావ్ డెలివరెన్స్ ఫ్రమ్ గాడ్. ఆ వ్యక్తి గుడ్డివాడై స్వస్థత పొందుకోవాలి, చూపు పొందుకోవాలని అని ఆశపడతా ఉన్నాడు, కానీ మనము మన జీవితంలో పాపపు రోగముతో ఉన్నాం. ఇట్ ఈస్ స్టిల్ డామినేటింగ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఫ్లెష్లీ డిజైర్స్. అందుకే యోహాను పత్రికలో ఎందుకు ఇంకా మనం పాపం చేస్తాం, ఎందుకు ఇంకా పాపంలో మనం బ్రతుకుతామంటే అక్కడ ఉంటుంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఈ వ్యక్తి జీవితం చూస్తూ ఉంటే శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఎవరి వల్ల వీడు పాపం చేకూర్చుకుంటా ఉన్నాడు, ఎవరి వల్ల వీని జీవితంలో పాపం సంక్రమించింది? ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, లోకములైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడదు అంటే లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదు అంటే అక్కడ ఆ కింద మాట మనం చూస్తే 16వ వచనం నుంచి కింద ఆ మాట చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ 3 మనిషిని ఏల్తా ఉన్నాయి. ప్రెజెంట్ బిడ్డారా, తెలియకుండా వీఆర్ ఇన్ టు దిస్ సిన్స్, ఇన్ టు దిస్ ఫ్లెష్లీ డిజైర్స్. ఇటువంటి శరీర కోరికలతో, శరీర ఆశలతో ఈరోజు మనిషి సతమతమవుతా ఉన్నాడు. అయితే ఈ సతమతమవుతున్న పరిస్థితిలో ప్రభువు దగ్గరికి రాగలిగితే, వాట్ ఈస్ బ్యూటీ ఇన్ క్రిస్టియానిటీ? ఏంటి అందము క్రైస్తవ జీవితంలో అంటే, ఏంటి గొప్పతనం? వాట్ ఈస్ సో గ్రేట్ ఇన్ క్రిస్టియానిటీ అని అంటే, దో యు సిన్ వి హ్యావ్ అవర్ హై ప్రీస్ట్, యేసు క్రీస్తు ప్రభుల వారు అనే ఒక ఉత్తరవాది మనకున్నాడు. ఆయన సమస్త పాపాలను శుద్ధిపరుస్తాడు అనే మాటను మనం చూస్తాం. నేను ఇన్ని పాపాలు చేశాను, ఈ పాపాన్ని నాకు క్షమిస్తాడా, నాకు క్షమాపణ ఉందా అనే పరిస్థితులు ఈరోజు వాక్యం వింటా ఉంటే, స్టిల్ యూ హ్యావ్ దిస్ ఫర్గివ్నెస్ బికాస్ ద వన్ హూ క్రూసిఫైడ్ ఫర్ యూ, నీ కొరకు నా కొరకు నలగొట్టబడిన యేసు ప్రభు, నీ కొరకు నా కొరకు భయంకరమైన పరిస్థితిలో ఉన్న యేసు ప్రభు, నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసు ప్రభు మనకు చెప్తా ఉన్నాడు ఈరోజు. హీఈస్ నో మోర్ ఇన్ దిస్ వరల్డ్, బట్ స్టిల్ హీఈస్ ఆన్ ద రైట్ హ్యాండ్ థ్రోన్ ఆఫ్ గాడ్, థ్రోన్ ఆఫ్ గాడ్, రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఎస్ సీటెడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇంకా సిలువలో ఉన్న యేసు ప్రభునే చూసుకుంటూ, ఇంకా ఎంత ఆశ్చర్యం అనే పాటలే మనం పాడుకుంటూ మన జీవితం అక్కడి వరకే అయిపోతూ ఉందేమో. లేదా ఇంకొక 2 నెలలు, 1 నెలలో క్రిస్మస్ రాబోతూ ఉంది. యేసు ప్రభు పుట్టాడు అని చెప్పి చింతలేదిక యేసు పుట్టాడనే పాటలు పాడుకుంటూనే మన జీవితం గడుస్తూ ఉంటే, దేవుడు మరలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ అడ్వెంట్లో, మొదటి రాకలో ఆయన ఒక మానవ రూపంలో వచ్చాడేమో, దాసుని స్వరూపం ధరించుకొని ఒక మానవ రూపంలో వస్తే, రెండవసారి రాబోతున్నాడు. ఆయన ఏం ఆశ్చర్యము, ఎంత బాగా పుట్టావు ప్రభువా అన్న కాదు అని వచ్చేది. ఈజ్ గోయింగ్ టు కమ్ యాజ్ కింగ్ ఆఫ్ కింగ్స్, ఒక రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, తీర్పు తీర్చే ఒక గొప్ప తీర్పరిగా రాబోతా ఉన్నాడు ఆయన. మన జీవితాలు ఎక్కడ నిలబడతా ఉన్నాయి? క్రైస్తవ్యంలో మన జీవితంలో ఎక్కడ నిలబడతా ఉన్నాయి? వేర్ ఆర్ వి స్టాండింగ్? ఎక్కడ మనం నిలబడతా ఉన్నాం? ఈ ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు చూడండి,
అయ్యా వీడా వీని కన్నవారా, ఎవరు పాపం చేస్తే వీని పరిస్థితి ఇలాగైపోయింది. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం ఏదో ఒక తప్పు చేస్తే ఒక పేరెంటల్ కర్స్ మనం చూస్తాం, ఒక పేట్రియార్క్ కర్స్ మనం చూస్తాం. పితృ పారంపర్య ఆచారాలు కావచ్చు, పితృ పారంపర్య శాపాలు కావచ్చు, పితరులు తెచ్చుకున్న శాపం కావచ్చు. ఈ శాపం వాళ్ళని ఏలనిచ్చి వచ్చే తరాల్లో వారి జీవితంలో శాపాలతో నిండుకొని భయంకరమైన పరిస్థితుల్లో ఆ రోజు వారు ఉండేవారు. అయితే ఇక్కడ వారు అదే ప్రశ్న అడుగుతా ఉన్నారు, ప్రభువా ఎవరు వీడి కన్నవారా వీడా, ఎవరు పాపం చేస్తే వీడి పరిస్థితి ఇంత ఘోరమైపోయింది? అప్పుడు యేసు ప్రభు ఎంత చక్కటి సమాధానం ఇస్తా ఉన్నాడు, ఎంత అద్భుతమైన సమాధానం ఇస్తున్నాడు. ఆ వ్యక్తి వైపు చూసి, అయ్యో నువ్వు చాలా పాపాలు చేశావు, నీ పరిస్థితి లాగుంది, ఇవేమి చెప్పాలా అని అంటున్న మాట చూడండి. యేసు 3వ వచనం చూస్తే, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకు వీడు మహిమ కొరకు పుట్టాడు. టు రివీల్ గాడ్స్ గ్లోరీ. ఎప్పుడు దేవుని మహిమ బయలుపడతా ఉంది, ఎప్పుడు మనకు దేవుని మహిమ కనబడుతుంది అంటే ఎప్పుడైతే ఒక అద్భుతం మనం చూస్తామో, ఒక అద్భుతం దేవుడు మన జీవితంలో చేస్తాడో, ప్రజలందరూ దేవుని మహిమను మన జీవితంలో చూస్తారు. బిడ్డలారా, ఈ వ్యక్తి అర్థం కాని నిస్సాయ పరిస్థితిలో ఉంటే యేసుప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబోటకి వీడు గుడ్డివాడుగా పుట్టెను. అందుకే మనం చూస్తాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన సృష్టి, వీఆర్ ఇస్ క్రియేషన్, క్రియేటెడ్ ఫర్ క్రియేటర్స్ గ్లోరీ. సృష్టికర్త యొక్క మహిమ కొరకు మనం నిర్మించబడ్డాము అనే వాక్యం సెలవిస్తూ ఉంది. బిడ్డలారా, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి అంటాడు, పగలున్నంత వరకు నన్ను పంపువారి క్రియలు నేను చేస్తాను, రాత్రి వచ్చున్నది, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. అందుకే మనం చూస్తాం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అనే మాట మనం చూస్తాం. మొదటిగా వీ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ యు ఆర్ ఫర్ క్రైస్ట్ గ్లోరీ, క్రీస్తు యొక్క మహిమ కొరకు నీవు నేను సృష్టింపబడ్డాము అంటే మనం మొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సిన వాక్యము లేదా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, చీకటిలో నుండి ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డాము. హల్లెలూయా. గాడ్ హస్ కాల్డ్ us అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇంటూ మార్వెలస్ లైట్, మార్వెలస్ లైట్. ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. చీకటిలో ఉన్న నిన్ను నన్ను ఒక వెలుగులోనికి పిలుచుకున్నాడు ఆయన. ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం చేయడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి చీకటిలో ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చీకటిలో నుంచి వెలుగుగా మార్చడానికి, అందుకే అంటే నేను లోకానికి వెలుగు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నాలో చీకటి ఎంత మాత్రము లేదు, చీకటి ఛాయ లేదు అని యేసుప్రభు ఒకటి చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో చీకటిలో ఉన్నప్పుడు యేసుప్రభు చేసిన కార్యాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, వెలుగుగా తన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో నడిచిన దేవుడు ఆయన. ఆయన మన జీవితాల్లో కూడా నడవాలని ఆశపడతా ఉన్న వెలుగుగా. ఇంకా చీకటిలో ఉంటే దేవుడు ఒక శుభవార్త ఈరోజు ఇస్తున్నాడు. వెలుగు అయిన నన్ను నువ్వు చేర్చుకుంటే నేను నీతో నడుస్తాను. God wants to walk with us. Jesus wants to walk with us. Shall we walk for Jesus? Shall we walk with Jesus? యేసయ్య యొక్క గొప్ప కోరిక ఏంటంటే నువ్వు మరలా ఆయన కొరకు ప్రాణం పెట్టేది కాదు, కానీ ఆయనతో నడవాలని ఆశపడుతున్నాడు. ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్ జీసస్ ఈజ్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడు యేసయ్య మాధుర్యంగా ఉన్నాడు, ఎప్పుడు యేసయ్య గొప్ప దేవుడో తెలుస్తుంది తెలుసా? ఎప్పుడైతే ఆయన తెలుసుకుంటున్నప్పుడు, ఆయనతో నడుస్తున్నప్పుడు
మనకు తెలుస్తుంది యేసయ్య ఎంత గొప్ప దేవుడో, యేసయ్య మన జీవితాన్ని ఎంత చక్కగా అమర్చాడో. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్ జీసస్ ఈస్. పౌలు అందుకే అంటాడు, ఇంకా ఏదైనా కోరిక ఉందా నీకు అని అంటాడు ఫిలిప్పీ పత్రిక 3:10-11 అదంతా కలిపి వచ్చిన మనం చూస్తా. ఆ మాట మనం గమనిస్తే పౌలు అంటాడు, టు నో క్రైస్ట్ మోర్ అండ్ మోర్ ఇన్ మై లైఫ్, టు నో ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం నేను సమస్తము పెంటగా ఎంచుకున్నాను అంటాడు. ఈరోజు మన జీవితంలో ఏది పెంటగా ఎంచుకున్నాం? క్రీస్తు కొరకు. మన ఆస్తిని ఎంచుకున్నామా? క్రీస్తు కొరకు. దుస్తులను ఎంచుకున్నామా? క్రీస్తు కొరకు. బంధువులను ఎంచుకున్నాము. వాట్ ఈజ్ దట్? ఏంటి మన జీవితంలో క్రీస్తు కొరకు పెంటగా ఎంచుకున్నాం? ఇన్ని రోజులు క్రైస్తవులను చెప్పుకుంటూనే బ్రతికిపోతున్నాం, కానీ క్రీస్తు కొరకు ఏం పెంటగా ఎంచుకున్నాం? క్రీస్తు కొరకు ఏది త్యాగం చేశాం? వాట్ డిడ్ వి సాక్రిఫైస్ ఫర్ క్రైస్ట్? ఆయన ఏం అడగట్లా, ఆయనతో నడవమని అడుగుతున్నాడు. అందుకే అంటున్నాడు, నేను వెలుగును గనుక మీరు నన్ను నడవండి, నాతో నడవండి. అందుకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయం. అదే కింద వచనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2:10 చదువుదాం ఆ మాటని. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. పూర్వం మీ జీవితంలో కనికరం లేదు, పూర్వం మన జీవితంలో కనికరం లేదు. అయితే ఆ కనికర స్వరూపుడు యేసు ప్రభు తన కనికరాన్ని మనకు చూపించాడు. అదే ఆ మాట మనం చూస్తున్నాం. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. We have obtained mercy, we have received mercy through Jesus Christ. క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు కృపను బట్టి ఈరోజు కృప అనే బహుమానం మనం పొందుకున్నాం. దట్ ఈస్ మోర్ దెన్ గోల్డ్, సిల్వర్. యు కెనాట్ బై గ్రేస్, యు కెనాట్ బై క్రైస్ట్ లవ్. క్రీస్తు కృపను, క్రీస్తు ప్రేమను మనం అమ్మలేము, లేదా మనం కొనలేము. అది ఉచితంగా ఇవ్వబడింది నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. అందుకే అంటున్నాడు, పగలు వస్తూ ఉంది, ఆ పగలులో నేను వెలుగుగా ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. వై జీసస్ సేస్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆ చీకటి నుంచి ఆయన వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రపంచానికి ఒక వెలుగుగా మార్చబడ్డాడు. అందుకే ఆ మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ షైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. క్రైస్తవుల దగ్గరే నేను చెప్పుకుంటాను, నేను క్రైస్తవుని చెప్పుకున్నంత మాత్రాన కాదు. నేను ఇక్కడికి పోతాను, ఇది నా చర్చి, ఇది నా డినామినేషన్, ఇది ఈజ్ మై పాస్టర్, ఈజ్ మై గాడ్ సర్వెంట్, వాట్ ఎవర్ యూ పుట్ ఆన్ ద లిస్ట్. దిస్ ఈజ్ నాట్ ద టెస్టిమనీ. ద రియల్ టెస్టిమనీ ఈజ్ వెన్ యూ షో యువర్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ unbelievers or Gentiles, or you put on the list whoever it is and which religion they might be. ఏ మతాలైనా ఎవరైనా సరే వారి ముందు క్రీస్తు ఎవరో కనపరుద్దాం. వారి ముందు లెట్ us represent Christ through our lives. అసలైన క్రైస్తవ జీవితం ఏంటంటే క్రీస్తు అని బోర్డు పెట్టుకొని తిరిగేది కాదు. అసలైన క్రైస్తవ జీవితం ఏంటంటే క్రీస్తును మనం కనపరుద్దాం, క్రీస్తును మన జీవితాల ద్వారా చూపిద్దాం. అది క్రైస్తవ జీవితం. అందుకే ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనుషులకు సత్క్రియ, మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. లెట్ యువర్ లైట్ షైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. ఎంత గొప్ప మాట! మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. మనుషుల ఎదుట ఈరోజు మన వెలుగు ప్రకాశింపజేస్తున్నామా? దిస్ ఈజ్ ఐ యామ్ అనే మాట చెప్పగలుగుతున్నామా? లేదా ఏముందిలే ఈ క్రైస్తవ జీవితం అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నామా? అందుకే ఇక్కడ ఆ మాట చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యేసు ప్రభు వెళ్ళి ఎప్పుడైతే వెలుగు అని చెప్పాడో, వెలుగు అని చెప్పినప్పుడు వీరికి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన దేవుడు అని ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. ఆయన దేవుడిని ప్రత్యక్షపరుచుకున్నాక అక్కడి నుంచి ఆయన చేస్తా ఉన్న స్వస్థత మనం చూస్తూ ఉన్నాం. స్వస్థత చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క రెస్పాన్స్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారిని వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్న వాడు కాడా అని. కొంతమంది అక్కడ చూస్తూ ఉన్న వ్యక్తులు కొంతమంది అంటున్నారు, వీడేమో ఇక్కడే ఉన్నాడులే, ఇక్కడ ఉన్న భిక్షకుడే కదా అంటా ఉన్నారు. కొంతమంది కాదులే, ఈయన వేరే వ్యక్తిలే అంటా ఉన్నారు. అప్పుడు ఏం చేశాడంటే, యేసు అనే ఒక వ్యక్తి నన్ను స్వస్థపరిచాడు అని చెప్తాడు. ఆ కిందంతా కూడా ఇట్ హ్యాస్ బీన్ అ డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్. భయంకరమైన ఒక డ్రామా జరుగుతుంది అక్కడ, భయంకరమైన డిస్కస్ జరుగుతుంది. ఎంత భయంకరంగా జరుగుతుంది అంటే ఇంకా అతన్ని చంపేంత పరిస్థితిలోకి వస్తారు. సమాజ మందిరం అంతా కూడా భయంకరమైన, అక్కడంతా కూడా మొత్తం కూడా ఒక పరిస్థితి వచ్చేస్తుంది.
ఆ వ్యక్తిని ఇంకా ఏం చేయాలి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలనే పరిస్థితికి వచ్చినప్పుడు మనం చూస్తాం. మొదటిగా నీవు ఆయన మహిమ కొరకు నిలబడతా ఉన్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ అ లైట్. రెండవదిగా మనం ఆయన కొరకు నడుస్తాం. మూడవదిగా మనం చూద్దాం, చూడండి 35వ వచనం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, ఈ మాటను చదువుదాం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. యు సీ హియర్ అ క్రియేటర్, ద క్రియేటర్ కమింగ్ టువర్డ్స్ అస్. ఒక వ్యక్తి మనల్ని కలవాలంటే ఆయనకు అపాయింట్మెంట్ లేనిది ఆయన రాడు. అపాయింట్మెంట్ లేనిది మనుషులు ఎవరూ గలవరు. నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు మాత్రమే నీ దగ్గరికి వస్తాడు. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని. వి ఆల్వేస్ సీ దే హర్డ్ అబౌట్ జీసస్. ద వుమన్ విత్ బ్లీడింగ్, నో, షీ హర్డ్ అబౌట్ జీసస్. రక్తస్రావం గల స్త్రీ, ఆమె వినింది అనే మాట మనం చూస్తాం. శతాధిపతి యేసుని గురించి విన్నాడు అని చూస్తాం. ఇలా అన్నీ కూడా మనం చూస్తాం. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమనుంటుందంటే యేసు విని. హల్లెలూయా. ఈరోజు నీ బాధ, నా బాధ యేసు ప్రభు వింటా ఉన్నాడు. మన బాధలు యేసు ప్రభు వింటా ఉన్నాడు. మన కష్టాలు యేసు ప్రభు చూస్తున్నాడు. అందుకే లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఈరోజు మనం శ్రమకి ఎందుకు భయపడకూడదు, ఎందుకు కష్టానికి భయపడకూడదు అంటే ఆయన ఆల్రెడీ మన శ్రమని జయించేశాడు కాబట్టి మనం భయపడనక్కర్లేదు. అండ్ వీ హ్యావ్ దిస్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఉన్నాం, అది జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఈ శ్రమలు వస్తే నేను ఎక్కడికో పోవాలా, ఏదో చేయాలనో, లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నిలబడదాం. అందుకే ఇక్కడ ఈ మాట మనం చూస్తాం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని, అండ్ దెన్ వారిని కనుగొని. అక్కడ అందరూ భయంకరంగా ఆ వ్యక్తిని ఇది చేస్తూ ఉంటే యేసు ప్రభు వెతుకుతాడు. జీసస్ కేమ్ టు సేవ్, టు సీక్. వెతకడానికి వచ్చాడు ఆయన. వెతికిన మనల్ని రక్షించడానికి వచ్చాడు. అందుకే ఆ మాట చూస్తూ ఉన్నాం. నశించుచున్న దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకా సువార్త 19వ అధ్యాయం 19-10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. క్రీస్తునందు ప్రేమైన వారలారా, అక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు విని వాని కనుక్కున్నాడు. వెన్ మై హార్ట్ మెల్టెడ్. ఇది చదువుతా ఉన్నప్పుడు ఎప్పుడు నా జీవితం ఇదంతా నన్ను కదిలిస్తూ ఉందనంటే ఈ మాట చదువుతా ఉన్నాను. అనేకులు యేసు ప్రభు కోసం వెళ్తూ ఉన్నారు, కానీ యేసు ప్రభు ఒక్క వ్యక్తి కోసం వస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ ఒక్క వ్యక్తి ఎవరో ఈరోజు వింటా ఉన్నారు వాక్యం. దెర్ మైట్ బి మెనీ మిలియన్స్ వాచింగ్ ఆర్ థౌజండ్స్ వాచింగ్ ఆల్ ఓవర్. చాలామంది వింటూ ఉండొచ్చు, కానీ ఈ పరిస్థితి ఉన్న వ్యక్తిలో ఎవరో మనకు తెలియదు. అందుకే భక్తుడు కూడా చాలా మంచి పాట రాస్తాడు. ఒంటరి పోరు నన్ను విసికించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు కదా ప్రభువా, నేనున్నానులే అని భయపడొద్దు అన్నావు కదా ప్రభువా. ఆయన మన ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. ఈజ్ ఇమ్మనెంట్ గాడ్. ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు మన జీవితం. ఒంటరిగా ఉంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒంటరిగా ఉంటే నిన్ను నన్ను మనిషి విడిచిపెడతాడేమో, మనుషులు విడిచిపెట్టేస్తారేమో. ఒంటరిగా ఉంటే యేసు ప్రభు విడిచిపెట్టడు మన జీవితాల్లో. ఒంటరిగా ఉంటే నిన్ను నన్ను మనుషులు విడిచిపెట్టేస్తారేమో, కానీ యేసు ప్రభు మాత్రం ఆయన విడువని ఎడబాయని దేవుడు. ఒంటరిగా ఉంటేనే నువ్వు కావాలి. ఎందుకంటే ఒంటరిగా ఉంటే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు, చచ్చిపోదామనుకుంటావు, లేదా పాపంలో జీవించాలనుకుంటావు. అందుకే ఒంటరిగా ఉన్న నీ కోసం నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒంటరి జీవితాల్లో ఉన్న మన జీవితాలతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి అని అంటే, ఒంటరిగా ఉండి ఆ వ్యక్తి తన జీవితంలో అంతా కోల్పోయి నిస్సహాయ పరిస్థితిలో నిలబడి పరిసయ్యులు భయంకరంగా తిట్టేస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఏమైపోతుంది? భయంకరమైన పరిస్థితిలో ఆ వ్యక్తి కూర్చున్నాడు, నలిగిపోతా ఉన్నాడు, విరిగిపోయాడు, ఇంకా ఏమీ లేదు తన జీవితంలో. అప్పుడు చూస్తా ఉన్నాం అక్కడ మాట, పరిసయ్యులు వాడిని వెలివేశారని యేసు విని. పరిసయ్యులు వెలివేశారంటే ఇంకా నో అథారిటీస్ కెన్ రిసీవ్ హిమ్. అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా సమాజం అంతా కూడా పరిసయ్యులు వెలివేశారంటే ఇంకా సమాజం అంతా కూడా వెలివేసినట్లే. అంత భయంకరమైన పరిస్థితుల్లోకి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు విని, నీవు దేవుని కుమారుని విశ్వాసముచ్చున్నావా అని అడిగాను. హ్యావ్ ఫెయిత్. ఈరోజు మనం మొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన వెలుగు అని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఆయన నడవాలి ఆయనతో, ఆయన మహిమ కొరకు నిలబడుతున్నామన్నప్పుడు.
మూడవదిగా ఎన్ని కష్టాలు వచ్చినా మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు మన జీవితాల్లో ఉన్నాడు. కుమారుని విశ్వాసం ఉంచడం అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, అంటే ఆ వ్యక్తికి యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు, అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకే కింద అక్కడ అంటాడు చూడండి, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. హల్లెలూయా. ఎంత అద్భుతంగా అంటున్నాడు. నీకు యేసు ప్రభు తెలియదు, అయితే వెళ్ళిపోనడంలా అని అంటున్న విషయం ఏంటో తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటే ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు. అండ్ గాడ్ ఈజ్ టాకింగ్ టు us. జీసస్ ఈజ్ స్పీకింగ్ విత్ us. మన పరిస్థితితో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒంటరి పరిస్థితిలో ఉన్నామేమో, అర్థం కాని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారేమో, అయితే ఆయన మహిమ కొరకు మనం సృష్టింపబడ్డాము అని జ్ఞాపకం చేసుకుందాం. ఆ కింద మాట మనం చూస్తున్నాం, యేసుని వాడిని చూస్తున్నాం. అంతటి వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను అనే మాట మనం చూస్తున్నప్పుడు, మ్రొక్కెను అనే మాట హీ వర్షిప్డ్. ఆ రోజుల్లో యూదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ రోజుల్లో ఉన్న కల్చర్ ఏంటి, ద గ్రెకో రోమన్ కల్చర్ కావచ్చు, జూయిష్ కల్చర్ కావచ్చు, మనం చూస్తూ ఉన్నప్పుడు వారి కల్చర్స్ ఎలాగ ఉండేటివంటే, వారు ఒక దేవుడికి మాత్రమే మొక్కుతారు, రాజుకు మాత్రమే మొక్కుతారు, లేదా దేవుడికి మాత్రం మొక్కుతారు. ఇంకా యూదులైతే రాజులకు కూడా మొక్కరు, వారు దేవుడికి మాత్రమే సాష్టాంగ నమస్కారం కూడా చేస్తారు. కాబట్టి యేసు ప్రభు మొక్కుతున్నాడు. అక్కడ అంటున్నాడు చూడండి, అంతటి వాడు, ప్రభువా నేను ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్. ఎప్పుడు ఈరోజు మనం మహిమను చూస్తామంటే నమ్మినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంట అసాధ్యం. ఆయన ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకువారికి ఫలము దయచేస్తాడు. ఆయన తెలుసుకోకుండా ఈరోజు మనకు ఆయన అన్నీ ఇస్తాడు అనుకోవడం చాలా ప్రమాదం. ఈ వ్యక్తి ఒక డెస్పరేట్ సిచ్యువేషన్. గాడ్ ఈజ్ సీకింగ్ యువర్ డెస్పరేట్ సిచ్యువేషన్. ఈ డెస్పరేట్ సిచ్యువేషన్లో, ఈ అర్థం కాని సహాయ పరిస్థితిలో ఆయన పాదాల దగ్గర రాగలిగితే, ప్రభువా నన్ను క్షమించు, నాకు ఇంకా ఒక అవకాశం ఈ ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో ఆయన అవకాశం ఇచ్చేలాగా ఉన్నాడు. ఆయన అవకాశం ఇస్తాడు మన జీవితంలో నిశ్చయంగా. అందుకే మనం చూస్తాం, అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించడని చెప్పి ఆయనకు మ్రొక్కాను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావాలను, తీర్పు నిమిత్తం నేను లోకంలోకి వచ్చేస్తానని చెప్పాను. చూడని వారు చూడవలెను అనే మాట చూస్తున్నాం. చూచిన వారు చూడకూడదు అంటే దాని అర్థం ఏంటంటే, ఈరోజు ఈ భయంకరమైన అపవాది తంత్రాలతో ఈరోజు చూడలేకపోతా ఉన్నాం. అటువంటి పరిస్థితులకు ఈరోజు మనం వచ్చాం. కానీ చూసేవారు ఎవరంటే క్రీస్తు మహిమ కొరకు నిలబడతా ఉన్నవారు. వీడి కన్నవారా, వీడి పాపమా అని అంటే క్రీస్తు చెప్తా ఉన్న మాట ఏంటో తెలుసా? మహిమ ప్రత్యక్షపరచబడాలి. గ్లోరీ షుడ్ బి రివీల్డ్ త్రూ హిస్ లైఫ్. ఈరోజు మన జీవితాల్లో నుంచి కూడా ఆయన మహిమ ప్రత్యక్షపడాలని ఆశపడుతున్నాడు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఆయన మహిమను ఆయన మహిమ మన ద్వారా ప్రత్యక్షపరచబడతా ఉంది. మొదటిగా ఆయన వెలుగు అని గ్రహించాలి. రెండవదిగా ఆయనతో నడవాలి. వెలుగు అని తెలుసుకున్నాక ఖాళీగా ఉండడం కాదు. ఈ వ్యక్తి నడిచాడు యేసు ప్రభుతో. మూడవదిగా ఏ పరిస్థితి అయినా సరే నాకు దేవుడు ఉన్నాడనే నిరీక్షణ మన జీవితంలో కలగాలి. నాలుగవదిగా మనం చూస్తా ఉన్నాం, ఆయన విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనం తెలుసుకుంటాం మన జీవితాలు వీఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్స్ గ్లోరీ, క్రియేటెడ్స్ గ్లోరీ. క్రీస్తు యొక్క మహిమ కొరకు మనం సృష్టింపబడ్డామనే విషయం మనము తెలుసుకుంటాం. ప్రియమిత్రులారా, అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. నీ మహిమ కొరకు మేము సృష్టింపబడ్డామని ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు చెల్లిస్తాం. విన్న వాక్యం విడతమ కాకున్నట్లు ప్రతి ఒక్క హృదయాల్లో పదిలపరిచి స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తాం. అయా వాక్యమైన సమయాల్లో ప్రభు ఎవరైతే వారి జీవితంలో ప్రభు తండ్రి అయా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు, కృప చూపించి నడిపించి కార్యం జరిగించండి. స్వస్థ కోసం ప్రార్థన చేస్తున్న వారి జీవితంలో ప్రభు విడుదల కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తాం ప్రభు. ఈ వాక్యం మా అందరి జీవితాల్లో ఫలింపడం మనం కార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ us all.